నేడు మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ జరగనున్నాయి. ఇవాళ కూడా ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం అనంతరం అసెంబ్లీ ముందుకు తెలుగు వర్సిటీ చట్ట సవరణ బిల్లును రానుంది. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరును రావి నారాయణ రెడ్డి పేరుగా మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనా ప్రధాన ప్రతిపక్షంగా బలంగా గొంతు వినిపించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. ప్రభుత్వం పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ను ప్రభుత్వం ఆయుధంగా ఎంచుకుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ్యులంతా అసెంబ్లీ సమావేశాలకు క్రమం తప్పకుండా వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ఎండగట్టాలని స్పష్టం చేశారు. ఒకవేళ అసెంబ్లీ నుంచి బలవంతంగా బయటకు పంపించినా వివిధ రూపాల్లో నిరసన తెలపాలని స్పష్టం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారని భావించిన హోలీ పండుగ నేపథ్యంలో కేటీఆర్ ఒక్కరే వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.